మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి మీకు తెలిసిందే. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 15 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి మదనపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన షాజహాన్ బాషా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే షాజహాన్ బాషా గారు. నమస్తే. నమస్తే సార్, 15 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో జెండా రెపరెపలాడింది. దీని పట్ల మీ అభిప్రాయం చెప్పండి. వాస్తవం ప్రజలకు ఉన్న నమ్మకం, దానికి తోడుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ఫేస్ ఆఫ్ ద ఎలక్షన్. ఎందుకంటే మదనపల్లిలో అంగళ్ళులో ఆయన పట్ల చూపించిన ప్రవర్తన, ఆయన పట్ల చూపించిన రాళ్ల వర్షం, అదే కాకుండా అవమానించిన తీరు, ఇదంతా చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు. ఇంత పెద్ద మనిషి 14.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషికే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆయనకే భద్రత లేదు, ఇక మాట ఉండి సామాన్యుడు ఏమని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు 15 సంవత్సరాల తర్వాత నేను క్యాండిడేట్గా వచ్చిన తర్వాత నాకు ప్రజలకున్న అనుసంధానం, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను తరచుగా ప్రజల్లో ఉండేవాడిని. ఈరోజు కూడా ఈరోజు నేను 8:30కి వచ్చాను. ఇంటి నుంచి మళ్ళీ స్నానం చేసి 8:40కి బయటకు వచ్చేసాను. ఒకటినా, ఇప్పుడు మొదట తెలుగుదేశం పార్టీని మీరే బ్రేక్ చేశారు, కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని మళ్ళీ మీరు నిలబెట్టాలి. అంతే. ఈ ఎత్తుంది వ్యత్యాసం. అది వచ్చింది మన బాధ్యత. ఇప్పుడు ఆ రోజు ఎక్కడ ఉన్నాం అక్కడ బాధ్యతగా పనిచేసాం, ఇక్కడ ఉన్నాం ఇక్కడ బాధ్యతగా పనిచేసాం. ఆ రోజు నా చేతిలోనే 2009లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఫ్యూచర్ లేదు, నేను ప్రజలకు సేవ చేయలేని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఆ మాట చెప్పి లోకేష్ గారు నన్ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత నేను వాళ్ళ మాట పైన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది నేను వింటూ బాబు గారి మాట పైన నడిచాను. ఆయన సర్వేలు చేశారు, అట్లే నాకేం టికెట్ ఇవ్వలేదు. 10 సర్వేలు చేశారు, అన్ని రకాల ఐవీఆర్ఎస్ చేశారు, కొంచెం పబ్లిక్ స్టూడెంట్స్ పెట్టి సర్వే చేశారు, వాళ్ళు సపరేట్ టీమ్స్ పెట్టి సర్వే చేశారు. చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎస్ ఇతనైతే గెలుస్తాడు. మీకు తెలుసో లేదు, ఈరోజు ఎక్కడికో చేశారు వాళ్ళు, అదర్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఒకటినా, మీ రాజకీయ ప్రస్థానం జాతీయ పార్టీ నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు మీరు ప్రాంతీయ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి మధ్య ఉన్న తేడా ఏం చెప్తారు? జాతీయ పార్టీలో ఉన్న రోజుల్లో మేము ముఖ్యమంత్రికే మేము ఎదురుగా తిరిగేవాళ్ళం. ఆ రోజున ముఖ్యమంత్రికి ఎవరున్నా వాళ్ళకి తిరిగాము, ఎన్నో విషయాల్లో మాట్లాడాము, ఎన్నో విషయాల్లో చాలా సీరియస్గా మాట్లాడాము, గట్టిగా మాట్లాడాము. ఇష్యూస్ పైన, బట్ పర్సనల్ ఇష్యూస్ కాదు, ఇష్యూస్ పైన గట్టిగా మాట్లాడినాం, పోరాడినాం. బట్ ప్రాంతీయ పార్టీ ఈజ్ ఎ డిసిప్లైన్. ఇక్కడ ఏం కదలికలు ఉండవు, బాధ్యతగా ఉండాలి, మంచిగా పనిచేయాలి, గుర్తింపు ఉంటుంది. ఎంత బాధ్యతగా పనిచేస్తారో అంత గుర్తింపు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనిషి ఎక్కడ ఇప్పుడు జాతీయ పార్టీలు ఉన్నప్పుడు దాని నడవడికలు వేరే, ప్రాంతీయ పార్టీ నడవడికలు వేరే. అక్కడ ఆ విధంగా నడుచుకోవాలా, ఇక్కడ ఈ విధంగా నడుచుకోవాలి. అది మనకు ఫ్యూచర్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. తర్వాత మీరు వచ్చారు, అంటే మీరు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఆశీస్సులతో అప్పుడు నిలబడ్డానండి. ఆ తర్వాత తిప్పారెడ్డి గారు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారానే వచ్చారు. ఆ తర్వాత నవాజ్ బాషా గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా వచ్చారు. ప్రజెంట్ నిషార్ అహ్మద్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా వచ్చారు. అంటే 4 ఎలక్షన్స్లో పెద్దిరెడ్డి హవా పడమటి మండలాల్లో ఎక్కువగా ఉండేది. ఆ కుటుంబాన్ని, ఆ హవాని ఎలా బ్రేక్ చేశారంటే ఏం చెప్తారు? నాకేం పెద్దిరెడ్డి గారి హవా నా మీద ఏం జరగలేదు. వాస్తవం ఏమంటే ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముజీబ్ హుస్సేన్ గారికి పచ్చి గడ్డి వేస్తే కాలిపోతుంది.
ఆ సందర్భంలో ఆయన రాజశేఖర్ రెడ్డి వర్గము ఈయన సపరేట్ వర్గం ఉన్నారు. ఆ రోజుల్లో నేను ఆల్రెడీ సుబ్రహ్మణ్యం నా క్యాండిడేట్ ఉన్నప్పుడే నేను పార్టీ కోసం పనిచేసాను. అల్లూరు సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్లో లేకపోతే కూడా కాంగ్రెస్ పట్ల నాకు ఒక ప్రేమ ఉన్నింది, అదే విధేయత ఉన్నింది. నేను ఆ రోజే ఆయన కోసం పనిచేసాను. మళ్ళా ముజీబ్ హుసేన్ కోసం పనిచేసాను. ఒక కొత్తకోట మండలం ఇన్ఛార్జ్ తీసుకుని ముజీబ్ హుసేన్ కోసం నేను ఒక మండలం అంతా ఇన్ఛార్జ్ తీసుకుని పనిచేసాను. దాని తర్వాత అక్కడ ఏమైందంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రన్ వచ్చి నాకు పిలిచి నీకు డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇస్తానే, నేను జిల్లా అధ్యక్షుడిని కదా. ఇంకా ఎట్లా కూడా జిల్లాలో ఎవరికి ఆహ్వానించలేదు, జిల్లా అధ్యక్షులు ఆహ్వానించాను. రామచంద్రన్తో కలిసి ఉన్నాం, చాలా బాగున్నాను. నేను మాత్రం ఎమ్మెల్యే అయ్యేంత వరకు 2004లో నాకు టికెట్ వచ్చినప్పుడు రామచంద్రన్ గారి సహాయం ఉంది నాకు, వాస్తవం. 2009లో ఆయన సహాయం నాకు ఏం లేదు. నేను నా వ్యక్తిగత పరిచయాలతో మా గురువు ఒక ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఆయన ద్వారా నేను అహ్మద్ పటేల్ గారికి మేడంకి చెప్పి నాకు బీఫామ్. కానీ అప్పట్లో షాజహాన్ బాషా గారు పెద్దిరెడ్డి వర్గమే ప్రచారం ఉన్నాం, మేమందరూ కలిసి ఉన్నాము, ఆయనతోనే ఉన్నాము. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆయనతోనే ఉన్నాము. ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని వ్యవహారాల పైన ఆయన వాళ్ళు మాటలు విని మీ ఇంట్లోనే కుంపట పెట్టారన్న ప్రచారం. మా ఇంట్లో కాదు, మీ కుటుంబంలో. అప్పుడు ఏమైందంటే ఏప్రిల్ 14th అంబేద్కర్ గారి జయంతి, అది బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆ రోజు మేము ఇళ్ల పట్టాలు భూ పంపిణీ కార్యక్రమం జడ్పీ స్కూల్లో పెట్టుకున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ముందు రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి భద్రాచలంలో కలిశాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పిలుచుకుపోయి నాకు దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. సో అది ఏదో వాళ్ళు కొంచెం బాధ కలిగింది. సో మరుసటి రోజు ఆ ఏదైతే ప్రోగ్రామ్ ఏదో ఉండిందో భూకు పంపిణీ కార్యక్రమంకి ముందే మాట్లాడుకున్నాం నేను పెద్దిరెడ్డి రామచంద్రన్. ఏదో మాట్లాడుకున్న తర్వాత ఆయన కూడా ఏమనంటే సరే ఎన్ని గంటలకు పెడదాం ఆ ప్రోగ్రామ్ అన్న, 11 పెడదామన్నా, నేను బయట నుంచి వస్తాను ఆ రోజు 11 పెడదాం, నేను 10:30 రీచ్ చేస్తాను, ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను, అట్లే కానీ. బట్ ఈ భద్రాచలం కార్యక్రమం చూసిన తర్వాత కొంతమంది ఇక్కడ మదనపల్లి నాయకులు ఆయన అన్న జగన్మోహన్ రెడ్డి బాగా క్లోజ్ అయిపోయినాడు షాజాను, ఇక నీకు నాకు కూడా పెట్టేస్తాడు నచ్చక అది ఇది అని చెప్తాను. ఆయన కూడా కొంచెం ప్రభావితం అయినాడు. ప్రభావితం అయింది. నేను సభా అధ్యక్షుడిని, నేను రాకముందే ఆయన కార్యక్రమం చేసేసారు. సో ఇట్స్ ఇన్సల్ట్ టు మీ. ఇంకా దాని తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను, ఇంకా ఎప్పటికైనా ఈయన వేరే వాళ్ళ మాటలు నమ్మే అతని మనిషి, ఇంకా ఆయనతో వద్దని చెప్పి పక్కకు వచ్చి. కానీ ఒకటి పట్టణంలో ఒక ప్రచారం ఉందినా, షాజహాన్ బాషా గారి కుటుంబంలో కూడా చిచ్చు పెట్టింది పెద్దిరెడ్డి కుటుంబమే అన్న ప్రచారం ఉంది, నిజమేనా సార్? వాస్తవం. నా మీద నాకు చెక్ పెట్టాలని చెప్పి మా ఇప్పుడు ఉన్నాడు మొన్నటి వరకు ఎమ్మెల్యే నవాజ్ బాషాకి ఇచ్చాడు, సోదరుడే ఇచ్చాడు. నేను చెప్పినాను మంచి పని ఇచ్చేయి, నువ్వు సీట్ ఇచ్చి నువ్వే మదనపల్లి రాకుండా అయిపోతావు అని చెప్పింది మిథున్ రెడ్డి గారు. ఇప్పించి సీట్ మంచిది ఉంటుంది, ఇచ్చిన తర్వాత ఆయనే మదనపల్లి రాకుండా అయిపోతాడు, ఇక మంచిది జరిగిందిలే ముందర తెలుస్తుంది వ్యవహారం అని చెప్పి నేను సైలెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాస్తవంగా సునామీ సృష్టించింది కూటమి, ఎవరు ఎరుగని విజయం ఇది. అయితే ఈ విజయంలో కూడా షాజహాన్ బాషా గారికి మెజార్టీ తగ్గిందన్న కొంత అసంతృప్తి ఉంది, దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఏముండదంటే, నేను ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన మనిషి, మైనారిటీ ఓటు బ్యాంక్ 50,000 పై చిలుకుంది. సో ఆ ఓటు నాకు వేసేటప్పుడు నాకు ఒక డౌట్గా చూసి ఓటేశారు, సంతోషంగా వేరే ఓటే లేదు. షాజహాన్ పోయి టీడీపీలో చెందాడు, మంచిది, బీజేపీ వాళ్ళతో కలిసి క్యాంపెయినింగ్ చేస్తున్నాడే అనేది నాకు 20 నుంచి 25,000 ఓట్లకు అది ప్రభావితం చేసింది. బట్ సేమ్ టైం ఆ ఓట్లు అక్కడ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మేము ఆల్టర్నేట్ ఓటుకు పోయినాం, దానికి బదులు ఓట్లు కూడా మనకు పడినాయి. ఇప్పుడు ఆర్యవైశ్యులు ఉన్నారు, అందరూ వేశారు, కాపు బలిజ వేశారు, అదేవిధంగా మరాఠా సంఘం వాళ్ళు వేశారు, ఇట్లా బీసీలు చాలా అత్యధికంగా వేశారు, ఇట్లా వేశారు. బట్ వాళ్ళు 60 కోట్ల పై కన్నా ఎక్కువ పంచారు, ఎక్కడ పంచలేదు. దట్స్ ద మెయిన్ డిఫాక్ట్. అయితే ఇంకొకటి ఏమంటే, పట్టణంలో ఉన్న ప్రచారం ఏమంటే షాజహాన్ బాషా గారికి సొంత పార్టీలోనే కొంతమంది సహకరించలేదు, ఈ కారణంగానే మెజార్టీ తగ్గిందన్న ప్రచారం కూడా ఉంది. వాస్తవం వాళ్ళతో ఏమయ్యేది కాదు, వాస్తవం వాళ్ళు సహకరించలేదు, మెయిన్లీ వచ్చిందే డబ్బు ప్రభావం కొద్దిగా పనిచేసి. రామసముద్రం మండలంకి నేను అనుకోలేదు డబ్బు మీద అంత ప్రభావం వస్తుందని చెప్పి కొంతమంది నాయకులు ఎవరెవరు పంచలేదు, అందరి లిస్ట్ నా దగ్గర ఉంది.
దానికి ఇంకా దానికి తగ్గట్టుగా ఇంకా ముందుకు పనిచేస్తాం. ఓకేనా? మీరు ఒక రకంగా చెప్పాలంటే మదనపల్లి చరిత్రను తిరగరాశారు. ఎందుకంటే మదనపల్లి చరిత్రలో 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు 83లో రాటకొండ నారాయణ రెడ్డి గారు ఒకసారి గెలిచి ఉప ఎన్నికల్లో ఏమో గెలిచారనుకుంటా. 2 సార్లు గెలిచి చరిత్ర సృష్టించింది మీరే, అందులోన ఒక మైనార్టీగా ఉండి. సో రానున్న క్యాబినెట్లో షాజహాన్ బాషా గారికి మంత్రి పదవి ఆశించవచ్చా? అది నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన వదులుతాను నిర్ణయం, నా నిర్ణయం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు మైనార్టీలు కూడా మీ పార్టీలో ఉన్నది కేవలం 3 మాత్రమే. అందులో మీరు ఆల్రెడీ 2 ఇంతకు ముందు చేశారు, చాలా సీనియరు. సో ఎందుకంటే మీ అనుచరులు చాలా మంది ఆశిస్తున్నారు మా ఎమ్మెల్యే గారికి మైనార్టీ మంత్రి పదవి ఇస్తారనేసి. సో దీనికి పట్ల ఏమంటారు? నేను అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పైన నిర్ణయం పైన వదులుతాను. నా నిర్ణయం కాదు అది. ఎందుకంటే ఆయనకు తెలుసు, నిజంగా చెప్పాలంటే నేను ఆయన దగ్గర వెళ్ళేంత వరకు ఆయన రియల్లీ ఎంత సమర్థవంత నాయకుడు అంటే ఆయన రాష్ట్రానికి కాదు, ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆలోచన, ఆయన మాట తీరు, ఆయన డెసిషన్స్ ఎట్లున్నాయో తెలుసా? ఎక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడతారు, ఎక్కడ నోరిప్పాలి అక్కడే నోరిప్పుతారు, ఎక్కడ సైలెంట్ ఉండాలి అక్కడ సైలెంట్ ఉంటారు. రియల్లీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ జమ్. అట్లా నాయకుడు మన రాష్ట్రంలో ఉన్న అది ఇప్పుడు వచ్చిందే మళ్ళీ ఎన్డీఏ కన్వీనర్ కావడం. చాలామంది మైనారిటీస్కి అభద్రతా భావం ఉంది. మళ్ళీ మీ ద్వారా నేను తెలియజేస్తాను. 95 to 2004 వచ్చింది. ఆయన ఎన్డీఏ కన్వీనర్ ఉన్నారు. ఆ ఎన్డీఏ కన్వీనర్ ఉన్నప్పుడు ఏ రోజు మైనారిటీ భావాలకు దెబ్బతిన్నట్టుగా పనిచేయలేదు. అది మైనారిటీలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ప్రతి సందర్భంలో కాపాడినారు మైనారిటీ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు 2014 నుంచి 19 రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేశారు తెలుసా ఆయన? ప్రతి కార్యక్రమం వచ్చి మైనారిటీస్ డౌన్ ట్రోడన్ కింద ఉన్న వాళ్ళకు, అట్టడుగున్న వాళ్లకు సహకరించాయి. సో అది ఒక నిజమైన నాయకుని లక్షణం. సో ఎక్కడ కూడా కానీ ఆయన మాట, ఆయన తీరు, ఎందుకంటే రేపు మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలా ఏమి ఇవ్వాలా ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఇంకొకటి నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో, ఇప్పుడు మీరు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నారు, రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్షం మొన్నటి వరకు ఇబ్బంది పడినట్లు ఎప్పుడు లేదు. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంగళ్ళు అంటే మదనపల్లికి జస్ట్ 10 కిలోమీటర్లు, ఇటు పుంగనూరు జస్ట్ 20 కిలోమీటర్స్. ఈ 2 చోట్ల ఆయన పైన రాళ్లదాడి జరిగింది. పెద్ద ఎత్తున రాళ్లదాడి జరిగితే అప్పటి అధికార యంత్రాంగం మీ పైన కేసులు నమోదు చేశారు. అందులో మీ పైన కూడా కేసున్నారు. నేను A5, పెద్దలు బాబు గారు వచ్చి A1. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, ఎట్లనా వాళ్ళ పైన మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటారా? ఇప్పుడు చూడండి, నిన్నలే మొన్న నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడ కూడా కానీ దాడి అనేది జరగకూడదు, కాన్స్టిట్యున్సీ భద్రంగా పెట్టండి. చూడండి ఏం సైన్ ఇస్తున్నారు. దాడి అనేది జరగకూడదు, మన వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మన విజయవాడ ఎమ్మెల్యే పక్కన ఆయన విజయవాడలో ఎక్కడో వస్తే ఒకసారి యువకులంతా అటాక్ చేశారు. ఆయన చేసినప్పుడు టీడీపీలో ఉండి వైసీపీలోకి వెళ్ళిపోయాడు ఆయన గెలిచి. అటువంటి దాడి మదనపల్లిలో జరగకూడదు, ఎక్కడ కూడా జరగకూడదని పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఇమీడియట్ కాల్ వచ్చింది. ఎందుకని అడిగితే ఈ క్వశ్చన్, ఈ ఇన్సిడెంట్స్ తర్వాత ఆరా లొకేషన్ కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన రెడ్ బుక్ స్టార్ట్ చేశాడు. అది రెడ్ బుక్ ఖచ్చితంగా ఈ 2 సంఘటనలు మెన్షన్ అయ్యి ఉంటాయి రెడ్ బుక్ లో అన్న ప్రచారం ఉంది. సో ఈ ఇన్సిడెంట్ లో పాల్పడిన వారిని రెడ్ బుక్ మెన్షన్ చేస్తుంటే టిక్ పెడతారా లేదని అడిగారు. అది టిక్ పెట్టు, వాళ్ళు ప్రజాస్వామ్యానికి కాపాడుకుంటూ పనిచేస్తారు. దానికి ఏం చేస్తున్నారు, ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. లా నేను చెప్పి ఈ సంఘటనలో అంటే రాజకీయ నాయకుల పాత్ర వదిలేండి, అధికారుల పాత్ర ఎంత మొత్తం సర్వనాశనం చేసిన అధికారులే. మీరు ఆ రోజు అంగళ్ళు యాత్రలో మేము అంగళ్ళు హాల్ట్ లేదు, మాది పెద్ద ఆయన అక్కడ దిగేది లేదు, ఆయన మాట్లాడేది లేదు, సంబోధించేది లేదు. ఆయన కూర్చున్న ఆయన వెహికల్లో నుంచే ల్యాండ్ క్రూజర్ నుంచి ఇట్లా చేయి ఊపుతూ వస్తున్నారు. జస్ట్ అట్టలు ఊపుతూ వెళ్ళాల్సింది అంతే. దిగడానికి ఆయన ప్లాన్ లేదు, ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలలో లేదు. కాకపోతే మా కాన్వాయ్ మీద రాళ్ళు పడినాయి, చెప్పులు పడినాయి. ఇంకా దీని తర్వాత వెహికల్స్ కూడా ధ్వంసమయ్యాయి చాలా మంది. దీని తర్వాత 1-2 వెహికల్ చాలా ముందు ఉన్నాయి వెహికల్స్.
ఎప్పుడైతే వాళ్ళు రాళ్ల వర్షం చెప్పుల వర్షం చేశారో ఆ ముందర ఉన్న వెహికల్స్ కాన్వాయ్ పైన, సో ఇక మా పైన ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నాయకులకు మనం ఒక మెసేజ్ ఇవ్వాలా. ఏమని ఇవ్వాలా? మేమున్నాం, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది ఇక్కడ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలి. అందుకోసం దిగాల్సి వచ్చింది. దిగి ఎక్కడున్నారు? 15 అడుగుల హైట్లో మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు. రాయి ఎటు వచ్చింది తెలుసా? కరెక్ట్గా బాబు గారు ఇట్లా నిలబడ్డారు. ఇంకా దాదాపు ఈ విధంగా వస్తే షీల్డ్ ఓపెన్ చేశారు. ఎనర్జీ కమాండర్స్ షీల్డ్ ఓపెన్ చేశారు. షీల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రాయి అట్లా పక్కకు వెళ్ళింది, ఆయన హిట్ చేసి వెళ్ళింది. బట్ పోలీస్ ఇవన్నీ తీసుకోకుండా ఉన్న డిఎస్పీ ఆ రోజు, ఉన్న ఇన్స్పెక్టర్స్, మదనపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆ రోజు, ఉన్న 2 టౌన్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అందరూ వచ్చి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తారు? అదర్ సైడ్ వైసీపీ వాళ్ళు బ్యారికేడ్స్ అడ్డం పెడతారు, మాకు వచ్చి లాటరీ చార్జ్ చేస్తారు. వాళ్ళ పక్కనే రైట్ సైడ్లో ఒక లోడ్ రాళ్ళు తోలి పెట్టుకున్నారు. ఆ రాళ్ళు అక్కడి నుంచి మా మీద వస్తూనే ఉన్నాయి. వాళ్ళేమో సేఫర్ జోన్లో ఉన్నారు, మా మీద లాటరీ చార్జ్ అవుతున్నది. పెద్ద ఆయన 14.5 సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేసింది, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి, ఆయనకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. ఇంకా సామాన్యుడు ఎక్కడ తిరుగుతాడు? ఏం తమిళపల్లి మన వాళ్ళు జాగిరా? ముందు అదే మండలం మాకు నీదది, కురువలకోట కొత్తకోట మా మండలం, అది మదనపల్లికి ఇది కొనింది. ఈ విధంగా చేశారు, దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. షాజహాన్ బాషా కూడా 5 ఏళ్ళు బాగా ఇబ్బందులు పడినట్టున్నారు. చాలా 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 చాలా. ఇప్పుడు నా మీద 9-10 కేసులు ఉన్నాయి. ఒక్కో సంవత్సరంలో 8 కేసులు వచ్చినాయి. ఈ పార్టీ పాలనలో వచ్చినప్పటి నుంచి నా దగ్గర ఎక్కడ భూములు ఉన్నాయి, నా భూములన్నీ 22 ఏలో పెట్టేశారు. నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. నా జీవితంలో క్రిమినల్ కేసులు నాకు కొన్ని కష్టాలు వీళ్ళు వచ్చినాక వచ్చింది. వైసీపీ వచ్చినాకనే ప్రతి ఒక్క మనిషి పోలీస్కి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్గా వాడినారు. పోలీస్ శాఖకు వచ్చి ఇక్కడ కూడా వాళ్ళు కాన్స్టిట్యూషనల్ లిమిట్లో పని చేయలేదు, వైసీపీ కాన్స్టిట్యూషన్తో పని చేయించారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో పలు హామీలు ఇచ్చారు మదనపల్లికి సంబంధించి. ముఖ్యంగా మదనపల్లిని జిల్లా చేస్తామని, ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత ఏషియాలోనే టమోటా మార్కెట్ నెంబర్ 1, అక్కడ కోల్డ్ స్టోరేజ్, పల్పింగ్ ఫ్యాక్టరీలు ఇవి పెడతామని. ఈ హామీలు ఎప్పటిలోగా నెరవేరే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? జిల్లా 3-4 నెలల లోపల కంప్లీట్ చేస్తాం. సెకండ్, టౌన్ రోడ్ వైడనింగ్స్, ఇవి కాకుండా ట్రాఫిక్ సమస్య. ఇప్పుడు నేను గెలిచిన మరుసటి రోజే నేను మున్సిపల్ శాఖ వాళ్ళు పిలిపించి మొత్తం రివ్యూ చేశాను. ఫండ్స్ ఎన్ని ఉన్నాయి, ఏమేమి స్టేటస్ ఉంది, ఎన్ని వర్క్స్ పిలిచినారు, ఎన్ని టెండర్స్ పిలిచినారు, ఎక్కడ చూసి నీటి సమస్య తాండవం ఆడుతూ ఉంది, సకాలంలో నీటి సరఫరా లేదు. దానిపైన కూడా ఇమ్మీడియట్గా ఒక టేబుల్ తయారు చేయండి. గ్రౌండ్ వాటర్ వాళ్ళకి మాట్లాడాను. ఇవి కాకుండా భూ కబ్జాలు ఎవరెవరు చేసి వాళ్ళపైన మాట్లాడాను నేను పోలీస్ పిలిచి. ఇవి కాకుండా రెవెన్యూ వాళ్ళకి మాట్లాడాను. ఇది కాకుండా నేను ఇప్పుడు ఎవరెవరు గంజాయి పైన ఇమీడియట్గా పోలీస్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇది స్ట్రీమ్ లైన్ కావాలి. గంజాయి ఊర్లో ఎక్కడైనా సేల్ అయింది దొరికిందంటే ఇక మీదే బాధ్యత. నిన్నే మొన్న ఒక దొంగతనం కూడా అయింది ఊర్లో, రామరెడ్డి లేఅవుట్లో. ఈరోజు మార్నింగ్ దానిపైన కూడా మాట్లాడాను. ఇష్యూ ఏదైనా నా దృష్టికి వచ్చిన ఇష్యూకి తక్షణం పరిష్కార మార్గం పెడతాను, కానీ దీనికి ఎక్కడ కూడా కానీ ఈ ల్యాండ్ వీళ్ళు ఉండరు. అది ఎందుకంటే ఇప్పుడు మదనపల్లి బాగా అభివృద్ధి చెందుతుంది. 4 లైన్ 6 లైన్ వస్తున్నాయి. ఇటీవల చాలా మంది అంటే చట్టంలో ఉండే లొసుగులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ లేనిపోని గందరగోళాలు సృష్టిస్తూ మెయిన్ ఎక్కువ ఈ భూ కబ్జాలు ఇవి అదొకటి, మీరన్నిట్లు గంజాయి ఒకటి, అక్రమ మద్యం ఒకటి, ఇవి మదనపల్లిలో విచ్చలవిడిగా ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు మీరు తీసుకునే ప్రధాన చర్యలు? ఉక్కుపాదంతో పెడతాము. మనకి ఎక్కడ కూడా తావు లేదు, ఎవరికి వదిలేదు లేదు. ఎక్కడ ఉంది? మా వాళ్ళు దాని దరిదాపుల్లో పోని రాలేదు. ఎవరైనా మా వాళ్ళు జేసీబీ పంపించి మన్ను తీసుకుంటే కూడా జేసీబీ సీజ్ చేపించినారు. వాళ్ళు ఇసుక లోడ్లు తరలించేసినారు. పాపం మోసే అంత ఎత్తేసినారు. పీటీఎం పాపాగ్నిలో దాన్ని పాపం మోయలేనంత పాపం వరకు తోలేసినారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ గ్రీన్ వ్యాలీ స్కూలు, ఆదిత్య కాలేజ్ ముందర ఈరోజు కూడా పేపర్కి వచ్చింది, నేను చూశాను. అక్కడ ఈ మాధవరెడ్డి అనే మనిషి పెద్దిరెడ్డి బినామీ అని చెప్పుకొని విచ్చలవిడిగా
ఒక 500 నుంచి 700 కోట్లు భూములు కబ్జాలు చేశాడు. ఇతను వచ్చి మదనపల్లికి ఈ భూములకు అల్లుడైపోయాడు. ఇలా తాత సొంత ఊరు వస్తుంది. వీటిపైన అంతా ఉక్కుపాదం మోపుతారు. ఖచ్చితంగా అధికారులు వాళ్ళ పరిధిలో పనిచేయాలి. అక్కడ ఎవడన్నా దాంట్లో మన దగ్గర ఏం లాదలేదు. స్ట్రీమ్ లైన్ చేయాలా. డిపార్ట్మెంట్లు ఇప్పుడు కొన్ని తార్ రోడ్లు వేసారు, ప్లాన్ లేదు, బిల్డింగ్లు కడుతున్నారు. నోటీస్ సర్వ్ చేసి కూడా మీరేమైతే చేసుకోకపోవడరా. అధికారుల మొత్తం అధికార వ్యవస్థ అంతా ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ అంతా డిజార్డర్లో ఉంది. అధికారులు ఇంకా ప్రభావం కాలేదు, వాళ్ళు ఇంకా మైండ్ సెట్ రాలేదు. ఇంకా ప్రభుత్వం మారింది, వైసీపీ పోయిందనేది మైండ్ సెట్లో లేరు. ఇంకా వైసీపీ ఉందని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఓకేనా. ఫైనల్గా ఇంకొకటి, ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ మీకు పూర్తి సహకారం అందించారు. సో ఇప్పుడు మీరు ఈ 3 పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇది మదనపల్లిలో సాధ్యమవుతుందా? తప్పకుండా చేస్తాం. ఏముండదు, మా క్యాడర్లో వాళ్ళు ఒక క్యాడరు. ఏం చేస్తాం, వాళ్ళు కలుపుకొని పోతాం. వాళ్ళు సమస్యలు తెస్తారు, పరిష్కారం చేస్తాం. ఇంత తప్ప వేరే ఎజెండా ఏముంది? మనం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు దానికి రెండో మాట్లేదు. ఇప్పుడు వాటర్ సప్లై స్ట్రీమ్లైన్ చేస్తున్నాము, రోడ్స్ స్ట్రీమ్లైన్ చేస్తున్నాము, కొత్త రోడ్స్ వేయాలని ప్లాన్ చేసినాము. ఎక్కడెక్కడ రోడ్స్ లేవో ఏదైనా వైడనింగ్ చేయాలని ప్లాన్ చేసినాము. ఇది కాకుండా మీకు టౌన్ డెవలప్మెంట్, ఫ్లైఓవర్స్, మీకు జిల్లా, మీకు ఇదే కాకుండా మీకు స్కూల్స్ అప్గ్రేషన్, ఇవన్నీ ఒక కార్యక్రమం. అది ఎక్కడ దానికి వదిలేదు. బీటీ కాలేజ్, యూనివర్సిటీ చేస్తాం. ఏ ఇష్యూలో కాంప్రమైజ్ లేదు. ప్రతిరోజు ఇవన్నీ ఇష్యూస్ పైన రివ్యూస్ ఉంటాయి. ఇదేదో అలంకరణ కోసం ఎమ్మెల్యేగా నేను రాను. అలంకరణ ఎమ్మెల్యే కావాలంటే ఇంకా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంట్లో కూర్చొని పోలీసు వాళ్ళకి వాళ్ళకంతా వాడెవడరా వీడెవడరా అట్లా అంతమంది. ప్రతి ఆఫీసర్కు మనం గౌరవిస్తాం, కానిస్టేబుల్ కూడా గౌరవిస్తాం. మేము సేమ్ అదే ఆయన అంతే బాధ్యతతో పనిచేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు బీకేపల్లిలో దాదాపు 5-6 కోట్ల రూపాయలు డబ్బులు చలామణి అయింది. పట్టాలు ఇచ్చిన దాంట్లో మా తాత సొత్తు, నాయన సొత్తు, వీళ్ళ సొత్తు అని చెప్పి భూములు ఇళ్ళు తీసుకొని 2 లక్షలు ఒక పట్టా పైన డబ్బు కలెక్ట్ చేశారు. ఏం చేస్తూ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్? ఏం చేస్తూ ఉంది సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? ఎవడబ్బా సమ్మని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన పట్టా పైన డబ్బులు వసూలు చేసిన అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు? సో దీనిపైన వెలికి తీస్తారు. నా దగ్గర నేను దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకున్నాను. దీనిపైన ఎంక్వైరీ చేస్తా. ఎంక్వైరీ చేసింది ఎవరెవరి దగ్గర డబ్బులు ఉందో దాన్ని ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర ఏ ఆస్తులు ఉన్నా కూడా జప్తు చేస్తాం. ఫైనల్గా మిమ్మల్ని గెలిపించిన మదనపల్లి పట్టణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను, ఎస్పెషల్లీ పట్టణ ప్రజలు. ఎందుకంటే నాకు పూర్తిగా నేను పెట్టిన పార్టీ మేనిఫెస్టో సహా నా సొంత మేనిఫెస్టో పెట్టాను. నా మేనిఫెస్టో గౌరవించారు, పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో గౌరవించారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచారు. నేను చేసిన విన్నపానికి నాకు విలువిచ్చారు. నేను వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం రుణపడి ఉన్నాను. మదనపల్లికి ఇంకా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ప్రతి క్షణం నేను దానికోసం దోహదపడతాను, కష్టపడతానని చెప్పి మీ ద్వారా సుమన్ టీవీ ద్వారా ఓకేనా. మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పినందుకు, ప్లస్ మదనపల్లి చరిత్రలో ఇంతవరకు మంత్రి పదవి వచ్చింది లేదు, త్వరలో ఆ కొరత కూడా తీరిపోవాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపు మరొకసారి థ్యాంక్ యూ యశ్వర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఎ లాట్.